Well, let's begin with breaking news updates. This is Sunil. కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో ఇద్దరు యువకులు బేభత్సం సృష్టించారు. పటమటలోని హై టెన్షన్ 100 అడుగుల రోడ్లో థార్ జీపులతో ఢీకొట్టుకుంటూ నానా హంగామా చేశారు. ఇదంతా ఓ యువతి కోసం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు యువకులు సృష్టించిన బేభత్సంతో రోడ్డుపై ఉన్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. థార్ జీపులతో బీభత్సం సృష్టించిన ఇద్దరు యువకుల్లో ఓం అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు లింగమనేని రోహిత్ అనే యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న యువకుడిని ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, 100 ఫీట్ రోడ్లో జరిగినటువంటి ఈ కార్ల యొక్క విన్యాసాలకు సంబంధించి, అలాగే బాహాబాహిక థార్ వెహికల్స్తో రోడ్ల మీద చేసుకున్న మినీ యుద్ధంతో అటు స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడిని అడిగి తెలుసుకుందాం. దుర్గానాయుడు, పోలీసులు ఏం చెప్తున్నారు? అండ్ ఇంకొక అతన్ని పట్టుకోవడం జరిగిందా, పరారీలో ఉన్న వ్యక్తిని? అంటే ప్రస్తుతానికి ఒకరిని మాత్రమే పోలీసు అదుపులో ఉన్నారు. మరొక వ్యక్తి ఏదైతే లింగంనేని రోహిత్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రాత్రి విజయవాడలో ఉన్నటువంటి పడమట హైటెన్షన్ 100 రోడ్ లో ఒక 2 థార్ జీపులతో బేభత్సం సృష్టించారని చెప్పాలి. ఒక యువతి విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం అనేది తలెత్తింది. వాస్తవానికి లింగంనేని రోహిత్ అలాగే బొల్లా ఓం వీళ్ళిద్దరూ కూడా చిన్ననాటి నుంచి కూడా స్నేహితులు. కానీ యువతి విషయంలో ఇద్దరికి మాట పెరిగి ఒకరిపై ఒకరు థార్ జీపులతో సినీ తరహాలో ఏదైతే ఒక సినిమాకి సంబంధించినటువంటి క్లైమాక్స్ సీన్ ఏ విధంగా కార్లతో ఫైటింగ్ ఉంటుందో అదే విధంగా ఒకరినొకరు కార్లతో గుద్దుకుంటూ తర్వాత బయటికి దిగి ఇనుప రాడ్లతో అద్దాలు బద్దలు కొట్టుకునే ఒక సినీ స్థాయిలో ఉన్నటువంటి ఒక సీన్ అనేది వీళ్ళిద్దరు కూడా క్రియేట్ చేశారు. దీంతో ఒక స్థానికులు భయాందోళనకు గురవడంతో పాటు ఈ బీభత్సాన్ని చూసినటువంటి పోలీసులు వీళ్ళిద్దరిని స్పాట్ లోకి చేరుకుని బొల్లా ఓంను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సమయంలో లింగంనేని రోహిత్ అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వీళ్ళు మొదటి నుంచి కూడా స్నేహితులుగా ఉంటాం. అమ్మాయి విషయంలో వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం అనేది తలెత్తింది. అయితే ఈ తార్లు ఎవరైతే ఒకరినొకరు గుద్దుకుంటూ బీభత్సం సృష్టించారో ఆ సందర్భంలో కూడా యువతి ఒకరి కారులో ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. దీంతో పాటు మరొక జీప్ లో యువకులకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. పడమటి లంక పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం బొల్లా ఓంని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతన్ని విచారిస్తున్నారు. ఇక లింగంనేని రోహిత్ కోసం పోలీసులు గాలింపు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఎక్కడున్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇద్దరు కూడా 20 సంవత్సరాల లోపు మాత్రమే ఉన్నటువంటి యువకులుగా మనకి సమాచారం ఉంది. ఇంజనీరింగ్ చదువుతూ లింగంనేని రోహిత్, మరొక బెల్లా ఓం అనే అతను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటారంటూ కూడా మనకి సమాచారం అవుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా కాస్త హై ప్రొఫైల్ కి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్ గా ఈ అంశాన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తారు ఆ జీపులతో పాటు గుద్దుకున్న తర్వాత బయటికి దిగి ఇనుప రాడ్లతో కూడా ఒకరి జీపులను ఒకరు కొట్టుకున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకి కనిపించింది. కాబట్టి ఈ ఘటన చూసినటువంటి స్థానికులంతా కూడా భయాందోళనకి గురయ్యి పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అసలు దీనికి కారణాలు ఏంటనే అంశానికి సంబంధించి యువతిని ప్రశ్నించడంతో పాటు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ని కూడా పోలీసులు ప్రశ్నించే పనిలో ఉన్నారు. అయితే ఎవరైతే పరారీలో ఉన్నారో లింగంనేని రోహిత్ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఇక
బొల్లా హోమ్ ను మాత్రం అయితే ప్రస్తుతం పడమట్లంక పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఒక సినీ తరహాలో, ఒక క్లైమాక్స్ సీన్ తరహాలో ఈ ఫైటింగ్ జరిగిందనేది స్థానికులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వీడియో కూడా చిత్రీకరించారు. ఆ వీడియోని మనం ఆ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఒకరిపై ఒకరు గుద్దుకుంటూ, అంటే ఈ ఏజ్ కి సంబంధించి ఇంకా 20 సంవత్సరాలు కూడా పూర్తిగానటువంటి యువకులు ఇంత కసిగా, ఇంత కోపంగా ఒకరిపై ఒకరు కార్లతో ఢీ కొట్టుకున్నట్టు చూస్తూ స్థానికులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. సునీల్. ఓకే దుర్గానాయుడు, థ్యాంక్ యూ.